నమస్తే. ప్రజెంట్ మనం నవీన్ యాదవ్ కార్యాలయం దగ్గర ఉన్నాం. నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ నవీన్ యాదవ్ ఫోటోతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు వీటన్నిటి కూడా ప్రదర్శించుకుంటూ డాన్సులు వేస్తా ఉన్నారు. డీజే చప్పుల నడుమ ఈ యొక్క సంబరాలు మాత్రం అంగరంగ వైభవంగా నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఆఫీసుల్లో అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే నవీన్ యాదవ్ యొక్క గెలుపు మనం కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. 8 రౌండ్లు సైతం కూడా ఇప్పటికే పూర్తయినటువంటి ఈ స్థితిలో 23,000 ఓట్ల మెజార్టీ సైతం కూడా సాధించడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు కార్యకర్తలు కేవలం జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ప్రజలే కాకుండా పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి అభిమానులు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళైతే సంబరాలు చేసుకుంటున్నటువంటి స్థితి అయితే కనపడతా ఉన్నది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది. బీజేపీ పార్టీకి ఇక డిపాజిట్ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడట్లేదు. ఇప్పటికే 8 రౌండ్లు పూర్తి అయిపోయిన తర్వాత వచ్చినటువంటి మెజార్టీ 23,000 ఓట్ల మెజార్టీ. సమీప అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత పైన ఇప్పటికే 23,000 ఓట్ల మెజార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ అయితే రావడం జరిగింది. సో ఇంకా మిగతా ఉన్నటువంటి 2 రౌండ్లకు సంబంధించినటువంటి వాటిని కూడా కలుపుకున్నట్లయితే ఉంటే దాదాపుగా ఇప్పటికే మరి 30,000 ఓట్లు సైతం కూడా మెజార్టీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అయితే కనపడతా ఉన్నది. సో ఇక్కడ నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఇంటికాడ, అలాగే నవీన్ యాదవ్ సంబంధించిన కార్యాలయం దగ్గర, అలాగే అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు అయితే చేసుకుంటా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా నవీన్ యాదవ్ కు సంబంధించిన కార్యాలయం దగ్గర వాళ్ళందరూ కూడా సంబరాలు అయితే చేసుకుంటా ఉన్నారు. ఇక విషయానికి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరొక అరగంట సేపట్లో తుది ఫలితం కూడా వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. 8 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితం వచ్చేసరికి 8 రౌండ్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుకు వచ్చిన తర్వాత సుమారుగా 23,000 ఓట్ల మెజార్టీ సైతం కూడా ఇప్పటికే 8 రౌండ్ పూర్తయ్యేసరికి వచ్చింది. ఇక మిగతా ఉన్నటువంటి 2 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ సైతం కూడా పూర్తి చేసినట్టయితే దరిదాపుగా 30,000 ఓట్ల మెజార్టీ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగానైతే కనపడతా ఉన్నది. ఏ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏ సర్వేలు సైతం కూడా ముఖ్యంగా 30,000 ఓట్ల మెజార్టీ ఖచ్చితంగా ఒక అభ్యర్థికి వస్తుందని చెప్పేసి కూడా ఎవరు కూడా అంచనా వేయలేదు. కానీ అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 30,000 ఓట్ల మెజార్టీ తోటి ఆయన గెలిచేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. 23,000 ఇప్పటికే వచ్చిందంటే ఇంకొక 2 రౌండ్లు ఉన్నాయి కాబట్టి 30,000 కూడా ఖచ్చితంగా క్రాస్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. మెజార్టీ సంబంధించినటువంటి సర్వేలు ఒకే ఒక అంశాన్ని కేవలం 4 నుంచి 5% ఓట్ల మార్జిన్ తోటి మాత్రమే నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఆ సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా తారుమారు కావడం జరిగింది. 30,000 ఓట్ల మెజార్టీ తోటి ఆయన గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కార్యకర్తలతో పాటు నవీన్ యాదవ్ అభిమానులు సైతం కూడా ఇక్కడికైతే వచ్చి సంబరాలు అయితే చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థితో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సైతం కూడా వాళ్ళిద్దరు సైతం కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పటికీ కౌంటింగ్ కేంద్రంలోనే నవీన్ యాదవ్ సైతం కూడా ఉండడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ దగ్గరికి నవీన్ యాదవ్ సోదరుడు సైతం కూడా ఇక్కడికి వచ్చి ఆ సంబరాలు కూడా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. చూద్దాం మరొక 2 రౌండ్లలో మరి చివరి తుది ఫలితం వచ్చేంత వరకు ఎన్ని ఓట్ల మెజార్టీతో ఎన్ని వేల ఓట్లతో ఆయన గెలిచింది అనేది కూడా మరొక అరగంట సేపట్లో కన్ఫామ్ గా ఎన్నికల అధికారులు కూడా చెప్పేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా జూబ్లీహిల్స్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక పక్కన కంటోన్మెంట్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కూడా అక్కడ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు. ఇప్పుడు నెక్స్ట్ ఇదే జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ఒక బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి ఇక విజయం సాధించినట్టుగా మనం అయితే భావించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.